సి బ్లాక్ లో ఉన్నామండి. ఈ బిల్డింగ్ వచ్చేసి పుట్టింగుల నుంచి మేము కాలనీ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం. పుట్టింగుల నుంచి చెప్తా ఉన్నాం, హాస్టల్స్ వద్దు, మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, కాలనీలో ఉండలేకపోతున్నాం, చిన్నపిల్లలు ఉన్నారు, డిస్టర్బ్ అవుతున్నారు అని చెప్పి చెప్తా పోతున్నాం. కాలనీలో హాస్టల్స్ వాళ్ళ లబ్ధి కొరకు హాస్టల్స్ కట్టి అందరినీ కాలనీ సభ్యులని కాలనీలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ బిల్డర్ ఎవరైతే ఉన్నారో సురేందర్ రెడ్డి, ఈ బిల్డింగ్ ఓనర్ వీరయ్య, మేము తెలిసి 4 సార్లు ఇప్పటికి మాట్లాడి వద్దు అని చెప్తున్నాం. మాకు పైసలే ముఖ్యం తప్ప మీ బాగోగులు మాకు అనవసరం అన్నట్టుగా వాళ్ళు పని చేసుకుంటూ పోతా ఉన్నారు. దయచేసి మన శ్రీరామ్ నగర్ సి బ్లాక్, బి బ్లాక్, ఏ బ్లాక్ అందరూ దయచేసి సహకరించి రేపు ధర్నా చేద్దాం అనుకుంటున్నాం. ధర్నాకు మీరంతా సహకరించగలరని మేము సి బ్లాక్ తరఫున మనవి చేసుకుంటున్నాం. దీంతో పాటు లేడీస్ను కూడా ఇందులో పార్టిసిపేషన్ చేయవలసిందిగా కోరుతాము. ఇందులో 6 ఫ్లోర్లు, ఒక ఫ్లోర్కు 8 రూమ్లు, ఒక రూమ్లో 4 హాస్టల్స్ 4 సభ్యుల్లాగా పెట్టేసి ఇది మొత్తం టోటల్ చేస్తే 180 మెంబర్స్ అవుతున్నాం. ఒక బిల్డింగ్ 6 ఫ్లోర్లు 200 గదాల్లో 6 ఫ్లోర్లలో 180 మందిని పెడితే అసలు కాలనీ ఏమవుతుంది, రోడ్స్ ఏమవుతాయి, వీళ్ళ పార్కింగ్ ఏంది, డ్రైనేజ్ ఏంది ఒక్కసారి గమనించండి. బోర్లు లేవు, బోర్లు ఇప్పటికే ఎండిపోయినాయి. వీళ్ళు 2000 పీకు కొట్టేసి వాటి పనిచేస్తా ఉన్నారు. అందుకని వీళ్ళ వల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బంది. ప్లస్ ఈ కాలనీలో కొన్ని భోజనింగ్ వల్ల చాలా ఇబ్బంది అవుతా ఉంది. రాత్రి 1 గంట వరకు డిస్టర్బ్ చేస్తున్నారు. ప్లస్ గంజాయి కేసులు ఇలాంటివి చిన్న పిల్లలు వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అందరూ సహకరించగలరని మా యొక్క మనవి. రేపు దయచేసి అందరూ ఇక్కడికి 9:30కు కొంచెం గ్యాదర్ అయ్యి అందరూ లేడీస్ కూడా వస్తే ఇంకా చాలా బెటరు. అందరు సహకరించగలరని మా యొక్క మనవి.